శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి మాసం కూడా ఒక విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మరి ఈ సంవత్సరంలో భాగంగా కూడా ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారి గ్రామదేవతలు అయితే ఎవరు ఉంటారో ఆ గ్రామదేవతలకు పరిపూర్ణంగా యావశక్తి అందించి భక్తులను బ్రవడానికి సకల అనుగ్రహం ఇవ్వడానికి శక్తి కావాలి కాబట్టి అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడ కొలువడం చాలా విశేషం. మరి ఈ అన్నపూర్ణాదేవిని దృష్టిలో పెట్టుకొని 13 సంవత్సరాలుగా కూడా ఇక్కడ మన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసంలో గాజుల పూజ నిర్వహించడం మానవాయితీ. ఈ గాజుల పూజ అనేటువంటిది సోమవారం నాడు వచ్చే ఈ సోమవారం అంటే 15వ తేదీ నాడు సోమవారం నాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పొద్దున ఉదయకాలం వచ్చేటువంటి భక్తులకు విన్నపం, ఎందుకంటే ఇక్కడ ఆ రోజు అభిషేకాలు ఉండవు, గాజులతో అన్నీ కూడా అలంకరణ చేసినటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అభిషేకానికి ఎవరైతే వచ్చేటువంటి వారు ఉంటారో వారు అభిషేకం ఉండదు. కాబట్టి వచ్చే వారానికి అభిషేకం నిర్వహించుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం. అలాగే ఉదయం 8 గంటలకు సామూహికంగా కుంకుమార్చన ఉంటుంది. కుంకుమార్చనలో పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇంటి నుండి మంగళహారతి పళ్ళెము, దానితో పాటు ఒక రావి చెంబులో నీళ్లు తీసుకొని రావాలి. వచ్చిపోయేటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా సామాగ్రి పసుపు, కుంకుమ, అక్షంతలు, కుంకుమార్చన చేసేటువంటి విధానంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక 5 లక్ష్మీ గవ్వలు ఇక్కడ ఆలయ కమిటీ ద్వారా ప్రసాదంగా ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీ గవ్వలు ఉంటాయి. ఆ లక్ష్మీ గవ్వలు అనేటువంటివి కూడా 5 లక్ష్మీ గవ్వలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సామానంతా కూడా ఈ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ పరిరక్షణలో మీకు ఉచితంగా అందజేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే కూర్చునేటువంటి వారు ఉంటారో ఉదయం 10 గంటల లోపు అనంటే 8:30 గంటల 30 నిమిషాలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి జాప్యం చేస్తే కుదరదు. 8 గంటల 30 నిమిషాల వరకే పూజా కార్యక్రమంలో కూర్చునేటువంటి సుహాసినులు, మహిళలు, ఎవరైతే కన్యలు ఎవరున్నా కూడా వారు 8 గంటల 30 నిమిషాల వరకు మంగళహారతి పళ్ళెము, రావి చెంబులో నీళ్లు తీసుకొని ఈ పూజా కార్యక్రమానికి ఇచ్చేయాలి. తదనంతరము అంటే 10 గంటల 30 నిమిషాలకు అలంకరణ అయినటువంటి తర్వాత 11 గంటలకు బయట కుంకుమార్చన పూజా కార్యక్రమం ముగిస్తుంది. 11 గంటల తర్వాత నుండి 11:30 నిమిషాలకు ఈ యొక్క సిద్ధేశ్వర స్వామి యొక్క పల్లకీ సేవ ఉంటుంది. ఆ పల్లకీ సేవ అయినటువంటి తదనంతరము 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ 12 గంటల 30 నిమిషాల తర్వాత అన్నప్రసాదం భక్తులందరికీ అందించడం జరుగుతుంది. ఎవరైతే పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారిగా వాళ్లకు గాజులు ఇచ్చి తర్వాత భక్తులు వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనానంతరం ఈ యొక్క గాజులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క గ్రామ దేవతల ఆషాఢ మాసంలో నిర్వహించే గ్రామ దేవతల యొక్క అనుగ్రహంతో పాటు సాక్షాత్తుగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఒక మారు ఈ కార్యక్రమం వచ్చే సోమవారం 15వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చక్కటి శివాలయ ప్రాంగణం అంతా కూడా గాజులతో అలంకరణ చేసి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా గమనించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ అన్నపూర్ణాదేవి యొక్క కృపతో సుమంగళిగా ఉంటూ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని కోరుతూ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ తరఫున అందరికీ
श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमो शोशंभोराज्ञया प्रवर्तमान साध्य ब्राह्मणः द्वितीये परार्धे श्वेतवराहकल्पे वयोशतमनोन्तरे श्रीमान् श्रीमतः यजमानस्य गोत्रोद्भव आगम श्री नवनाथ सिद्धेश्वर देवताभ्यो नमो नमः। फलिकार्थे पूजनं च महं करिष्येति संकल्पं करोमीति संकल्प्य अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थं विद्या बुद्धि व्यापार उद्योग प्राप्त्यर्थ
प्राप्त्यर्थम नवनाथ सिद्धेश्वर देवता पूजनंच करिष्ये। ओम पवित्र पवित्र वा सर्वावस्थांगतो विवा देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः घाराय नमः कलिकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमतनाय नमः सर्वभूतलम्भाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरे